ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 247వ వీడియో. ఈ వీడియోలో చాలా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 10 క్వశ్చన్స్ ఎవ్రీడే డిస్కస్ చేస్తున్నాం. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ అయితే పొందండి. ఈరోజు వచ్చేసి మనకి క్వశ్చన్ నెంబర్ 1, 2025లో నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? వెరీ ఇంపార్టెంట్ అండి. 2025 జూన్ 21న విశాఖ కేంద్రంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. భారత ప్రధాని హాజరయ్యారు. ఈ దినోత్సవం యొక్క థీమ్ వచ్చేసి మనకి యోగా, ఒక భూమి, ఒక ఆరోగ్యం. యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్. గుర్తుంచుకోండి, డెఫినెట్గా అడిగే ప్రశ్న ఇది. క్వశ్చన్ నెంబర్ 2, 2025 జూన్ 18న భారత ప్రధానమంత్రి ఏ దేశాన్ని సందర్శించారు? దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి క్రొయేషియా అండి. 2025 జూన్లో మనకి భారత ప్రధాని G7 కాన్ఫరెన్స్లో పాల్గొనడానికి కెనడా వెళ్తూ, అదేవిధంగా రిటర్న్లో కూడా మరి మనకైతే 2 దేశాలు, అది సైప్రస్, కెనడా వెళ్తూ సైప్రస్, రిటర్న్లో మనకి క్రొయేషియాని అయితే విజిట్ చేయడం జరిగింది. జూన్ 18న క్రొయేషియా దేశాన్ని సందర్శించారు. దీని రాజధాని వచ్చేసి మనకు జాగ్రెబ్. క్వశ్చన్ నెంబర్ 4, ఏ తేదీని జాతీయ పట్టణ దినోత్సవంగా జరుపుకుంటారు? ఇది మీరు బహుశా కొత్తగా వింటున్నారు, కానీ ఇంపార్టెంట్ అండి. ఇలాంటివి మనకు అప్పుడప్పుడు ఎగ్జామ్స్లో వస్తుంటాయి. జూన్ 19ని మనం జాతీయ పట్టణ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. కేరళ రాష్ట్రంలో గ్రంథాలయ ఉద్యమ పితామహుడిగా పేరుగాంచిన పిఎన్ పనిక్కర్ యొక్క వర్ధంతిని కేంద్రం పట్టణ దినోత్సవంగా ప్రకటించింది. క్వశ్చన్ నెంబర్ 5, 2035 ఫీఫా ఉమెన్స్ వరల్డ్ కప్ ఫుట్బాల్ పోటీలు ఏ దేశంలో జరుగుతాయి? మహిళల వరల్డ్ కప్ ఫుట్బాల్ పోటీలు 2035లో ఎక్కడ జరగనున్నాయి అనే క్వశ్చన్ అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. యునైటెడ్ కింగ్డమ్, యూకే, ఖతార్, ఇంగ్లాండ్, యుఏఈ అండి. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు యునైటెడ్ కింగ్డమ్ అండి. ఇంగ్లాండ్ కూడా యునైటెడ్ కింగ్డమ్లో ఒక భాగం, మీరు గమనించండి. ఇక్కడ ఒరిజినల్ ఆన్సర్ వచ్చేసి యూకేని అయితే మీరు టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్లాండ్ ఇవన్నీ కలిస్తేనే మనకు యునైటెడ్ కింగ్డమ్. క్వశ్చన్ నెంబర్ 6, ఇరాన్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఏది? వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఆపరేషన్ ఇంద్ర, ఆపరేషన్ సింధు, ఆపరేషన్ గాడ్, ఆపరేషన్ మిత్ర. రీసెంట్గా ఇజ్రాయెల్కి ఇరాన్కి ఒక వార్ జరుగుతుంది, భీకరమైన పోరు. సో ఇరాన్లో ఉన్నటువంటి ఇండియన్స్ని స్వదేశానికి రప్పించడానికి కేంద్రం చేపట్టిన ఆపరేషన్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, ఆపరేషన్ సింధు. ఆపరేషన్ సింధూర్ అదొకటి డిఫరెంట్ అండి. ఎందుకంటే మనం పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా పాకిస్తాన్పై చేపట్టిన చర్యను ఆపరేషన్ సింధూర్ అంటున్నాం. ఇక్కడ ఇరాన్ నుంచి ఇండియన్స్ని తీసుకురావడానికి చేపట్టిన ఆపరేషన్ సింధు. క్వశ్చన్ నెంబర్ 7, 2025 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించిన బాల సాహిత్య పురస్కారం తెలుగులో ఎవరికి దక్కింది? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. రీసెంట్గా మనకు కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం, యువ సాహిత్య పురస్కారం ఈ 2 అనౌన్స్ చేయడం జరిగింది. దీంట్లో మనకు బాల సాహిత్య పురస్కారం వచ్చేసి డాక్టర్ గంగిశెట్టి శివకుమార్, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాకు చెందినవారు. కబుర్ల దేవత అనే పుస్తకానికైతే రచనకి ఈ బాల సాహిత్య పురస్కారం ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా యువ సాహిత్య పురస్కారం వచ్చేసి విశాఖపట్నానికి చెందిన ప్రసాద్ సూరి మైరావణ అనే రచనకు యువ సాహిత్య పురస్కారం దక్కింది. ఈ మైరావణలో ఉన్న ఇతివృత్తం విశాఖ తీర ప్రాంతంలో చేపలు పట్టే బెస్తవాళ్ళ యొక్క జీవిత కథను చాలా హృదయంగా చిత్రించడం జరిగింది. గుర్తుంచుకోండి, కేంద్ర సాహిత్య అకాడమీ 1954లో ఏర్పాటు చేయబడింది. మనకి ప్రతి సంవత్సరం భారత రాజ్యాంగం గుర్తించిన 22 భాషలతో పాటు ఇంకా కొన్ని భాషలలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలను ఇస్తుంది. 1955 నుండి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు ప్రదానం చేస్తున్నారు. అదేవిధంగా బాల సాహిత్య పురస్కారం, యువ సాహిత్య పురస్కారం, అనువాద పురస్కారాలని కూడా కేంద్ర సాహిత్య అకాడమీ అనౌన్స్ చేస్తుంటుంది. క్వశ్చన్ నెంబర్ 8, ప్రపంచ లింగ సమానత్వ సూచి 2025 ప్రకారం భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? 131వ స్థానంలో ఉందండి ఇండియా. మొత్తం 148 దేశాలలో గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2025 పేరుతో ఈ నివేదిక విడుదల చేయడం జరిగింది. దీంట్లో మొదటి 3 స్థానాలలో ఐస్లాండ్, ఫిన్లాండ్, నార్వే ఉన్నాయి. గుర్తుంచుకోండి, లింగ సమానత్వ సూచిలో. పాకిస్తాన్ చివరి స్థానం 148 ప్లేస్లో ఉంది. ఇది విడుదల చేసిన సంస్థ వరల్డ్ ఎకనామిక్ ఫోరం, WEF అంటాం కదా. సో వీళ్ళైతే దీన్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది. వెరీ ఇంపార్టెంట్ రిపోర్ట్ అంటే ఇది.
క్వశ్చన్ నెంబర్ 9 2025 G7 సదస్సులో భారత ప్రధాని ఆయా దేశాధినేతలకు ఇచ్చిన కళాకృతులు ఏవి? రీసెంట్గా మనకు కెనడాలోని కనానస్కిస్లో మరి G7 కాన్ఫరెన్స్ అయితే జరిగింది. సో ఆ కాన్ఫరెన్స్కు అటెండ్ అయిన భారత ప్రధాని ఆయా దేశాధినేతలకు కొన్ని విలువైనటువంటి కళాఖండాలను ప్రదానం చేశారు, బహుమతిగా ఇవ్వడం జరిగింది. సో దాంట్లో మీకు కెనడా ప్రధాని మార్క్ కార్న్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ఆయా దేశాల అధినేతల పేర్లు కూడా ఉంటాయి, వాళ్ళకి ఏమి ఇచ్చారో ఉంటాయి, అది ఏ ప్రాంతంలో తయారు చేయబడిందో కూడా ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఇత్తడి బోధి చెట్టుని ఇవ్వడం జరిగిందండి. బోధి వృక్షం అంటే గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందినటువంటి వృక్షం. ఆ చెట్టు యొక్క కళాఖండం బీహార్ కళాకారులు తయారు చేశారు. దాన్ని కెనడా ప్రధాని మార్క్ కార్నిక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్కి ఒక నంది విగ్రహాన్ని ఇవ్వడం జరిగింది. తమిళనాడు కళాకారులు రూపొందించారు. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షినబామ్కు మహారాష్ట్ర జానపద కళాకారులు రూపొందించిన వర్లీ కళాఖండాన్ని ఇవ్వడం జరిగింది. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మూంగ్కు బీహార్కి చెందిన మధుబని పెయింటింగ్ అండి, మధుబని పెయింటింగ్ ఇవ్వడం జరిగింది. ఇది చాలాసార్లు రిపీటెడ్ క్వశ్చన్ అండి, మధుబని కళ ఏ రాష్ట్రానికి చెందింది అని క్వశ్చన్. నెక్స్ట్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాపోసాకు ఒక ఇత్తడి గుర్రాన్ని ఇవ్వడం జరిగింది. ఛత్తీస్గఢ్ డోక్రా కళాకారులు దీన్ని డిజైన్ చేశారు. ఇక ఆస్ట్రేలియా ప్రధాని యాంథోనీ ఆల్బనీస్కు కల్హాపురి వెండి పాత్ర ఇవ్వడం జరిగింది. జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్కు పాలరాతి కోనార్క్ చక్రం బొమ్మను ఇవ్వడం జరిగింది. కోనార్క్ సన్ టెంపుల్ మనకు ఒడిశాలో ఉంది. ఆ కోనార్క్ చక్రం బొమ్మను బహుమతిగా ఇవ్వడం జరిగింది. ఇక లాస్ట్ క్వశ్చన్ ఈరోజు, క్వశ్చన్ నెంబర్ 10 2025లో జూనియర్ పురుషుల హాకీ ప్రపంచ కప్ పోటీలు ఏ దేశంలో జరుగుతాయి? మనకు 2025లో జూనియర్ పురుషుల హాకీ ప్రపంచ కప్ పోటీలు ఇండియాలో జరగనున్నాయి. తమిళనాడు రాష్ట్రంలో నవంబర్ 28 నుంచి డిసెంబర్ 10 వరకు ఈ పోటీలు అయితే కండక్ట్ చేస్తారు. ఇందులో మొత్తం 24 టీమ్స్ పాల్గొంటాయి, గుర్తుంచుకోండి. 2016లో ఈ పోటీలు లక్నోలో జరిగాయి, ఇండియాలో ఇది మూడోసారి అండి. 2021లో ఈ పోటీలు భువనేశ్వర్లో జరిగాయి. ఇక 2025లో మనకు తమిళనాడులో జరగబోతున్నాయి. సో ఇది గుర్తుంచుకోండి. ఇవాళ ఈ ఇంపార్టెంట్ 10 క్వశ్చన్స్ మీతో డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు మీకు ఒక క్విజ్ క్వశ్చన్ కూడా ఇస్తున్నాను. 2025 ప్రపంచ శరణార్థుల దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? వరల్డ్ రెఫ్యూజీ డే అంటామండి, June 20. దాని యొక్క థీమ్ ఏంటి అనేది ఇక్కడ క్వశ్చన్. ఇలాంటి ఇంపార్టెంట్ థీమ్స్ మీద కంటిన్యూగా క్వశ్చన్స్ అయితే ఉంటున్నాయి. సో మరి మీరు ఆ రైట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో రాయండి. రేపటి వీడియోలో మీకు మొట్టమొదట దీని యొక్క థీమ్ చెప్పిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్స్ అయితే కంటిన్యూ అవుతాయి. మరి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.